అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఇక వివరాలకెళ్తే తెలంగాణ ప్రభుత్వం మైనారిటీలకు 2 కొత్త పథకాలైతే ప్రకటిస్తూ కీలక ప్రకటన చేసింది. మరి ఈ 2 పథకాలను మైనారిటీలు ఎలా అప్లై చేసుకోవాలి? ఎలా లబ్ధి పొందాలి? మీకు ఈ పథకాల్లో లబ్ధి కలిగే వరకు మన ఛానల్‌లో సూచనలు, సలహాలైతే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి. ఇక ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన, రేవంత్ అన్న కా సహారా, మిస్కిన్ల కోసం ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఇక్కడ చూస్తే ముస్లిం ఒంటరి మహిళలు, వితంతువులు, అనాథలకు 50,000 ఆర్థిక సాయం, ఫకీర్ దూదేకుల వర్గాలకు 1,00,000 విలువైన మోపెడ్లు స్కీమ్లను ప్రారంభించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మీటింగ్లో ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం చూడండి. ఇక్కడ ఈ పథకాలకు సంబంధించి విధి విధానాలు చూస్తే ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పథకం అనేది వితంతువులు, విడాకులు పొందినవారు, అనాథలు, అవివాహిత మహిళలకు ఈ పథకం ద్వారా 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు. ఇక రెండవ పథకం చూస్తే రేవంత్ అన్న కా సహారా, మిస్కిన్ల కోసం ఫకీర్ దూదేకుల వర్గాలకు మోపెడ్ వాహనాలు, ఒక్కొక్కరికి ఈ పథకం ద్వారా 1,00,000 రూపాయల ఆర్థిక సాయం అయితే అందిస్తారు. మరి ఈ 2 స్కీమ్లకు సంబంధించి ఆల్రెడీ 30 కోట్లు అయితే కేటాయించారు. తర్వాత ఇది మైనారిటీల పట్ల అంకిత భావానికి నిదర్శనమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అయితే అన్నారు. ఇక దీనికి సంబంధించి అప్లికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందంటే 19/9/2025 నుంచి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక చివరి తేదీ చూస్తే 6వ తారీఖు 10వ నెల 2025 చివరి తేదీగా నిర్ణయించారు. ఇక్కడ కనిపిస్తున్న ఆన్లైన్ వెబ్ పోర్టల్ కూడా ఇక్కడ ఉంది. మీకు సమీపంలోని నెట్ సెంటర్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి. ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను మన ఛానల్లో పెడతాను, తప్పకుండా చూసుకోండి. ఇక్కడ చూస్తే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2 పథకాలను ముస్లిం మైనారిటీలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ 2 స్కీములు వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తాయన్నారు. పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తాయని చెప్పారు. వితంతువులు, విడాకులు పొందినవారు, అనాథలు, అవివాహిత మహిళలు చిన్న వ్యాపారాలు మొదలుపెట్టి స్వయం ఉపాధి పొందేలా ఇందిరమ్మ యోజన తోడ్పడుతుందని తెలిపారు. ఫకీర్ దూదేకుల వర్గాలకు మోపెడ్ వాహనాలు ఇవ్వడం ద్వారా వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చి వెంటనే అమలు చేసే నాయకుడని పేర్కొన్నారు. ఈ పథకాలకు సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలనే అంశాల మీద, ఎలా లబ్ధి పొందాలనే అంశాల మీద మన ఛానల్లో సూచనలు, సలహాలు వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.